అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప కార్పొరేషన్ సమావేశం కాకరేపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో ఏదైతే కార్పొరేషన్ మీటింగ్లో కూడా అటు వివాదానికి దారితీసిన పరిస్థితి, ఏదైతే కార్పొరేటర్లు అటు తెలుగుదేశం సభ్యులు కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొందరు నేతలు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ కూడా ఒక్కసారిగా కూడా ముందు జరిగినటువంటి సమావేశానికి ఏదైతే భారీ బందోబస్తుని ఏర్పాటు చేయాలి అన్నటువంటి విషయాన్ని చెప్తూ కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును అందుకున్నటువంటి నేపథ్యంలో గత సమావేశానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించినప్పటికీ కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి భారీ స్థాయిలో అనుచరులతో ఇక్కడికి చేరుకోవడంతో కూడా వివాదాలకు దారితీసి ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీనికి ప్రధాన కారణం కుర్చీ, ఏదైతే కుర్చీ గతంలో మేయర్ పక్కనే కుర్చీ ఉండేది, ప్రస్తుతం ఆ కుర్చీ లేకుండా చేయడంతో కూడా ఒక్కసారిగా కూడా అవమానంగా భావించింది. ఆ అవమానంగా భావించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీసాయి. ఆమె గడిచిన సమావేశంలో కూడా ఏదైతే నిలబడి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, అదేవిధంగా అవినీతి ఆరోపణలు చేసింది. మేయర్ సురేష్ బాబు అమ్ముడుపోయి తనకు ఎన్నికల్లో సహకరించారన్నటువంటి విషయాన్ని కూడా కొందరు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కూడా అటు ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. అయితే తనపై ఏదైతే ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేశారో వారికి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధపడి ఆయన దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఒక్కసారిగా కూడా ప్రమాణం చేయడం జరిగింది. అయితే సవాల్కు ప్రతి సవాలు విసిరారు. ఏదైతే తనపై చేసినటువంటి ఆరోపణలపై కూడా టీడీపీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే తనపై అవినీతి ఆరోపణలు చేశారో వారు కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయాలంటూ కూడా ఆయన ఒక్కసారిగా కూడా సవాల్ విసిరారు. అయితే సవాలు స్వీకరించినటువంటి సురేష్ బాబు తొలుత దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రమాణం చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఒక రకంగా టీడీపీ సభ్యులు మాత్రం యూటర్న్ తీసుకున్నారనే చెప్పవచ్చు. ఆ తర్వాత తన భార్యకు కుర్చీ లేకుండా చేయడానికి కూడా ఒక రకంగా తీవ్రంగా పరిగణించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి 7 కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే 7 వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏదైతే చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతుంది, ఆ తర్వాత కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఒక రకంగా సంఖ్యాబలం కూడా 7 సభ్యులు ప్లస్ 1 8 మంది సభ్యులతో సంఖ్యాబలం ఉంది. ఆ సంఖ్యాబలం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఈరోజు జరగబోయే సమావేశానికి కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గడిచిన సమావేశంలో అటు ఆమె మంది మార్బలంతో ఇక్కడికి రావడం, అదేవిధంగా ఏదైతే సమావేశంలో కూడా ఒక్కసారిగా కూడా కుర్చీ లేకపోవడంతో కూడా కొంత అవమానంగా భావించి అక్కడ నిరసన వ్యక్తం చేసింది. అయితే నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా ఈ ప్రాంగణం వద్ద, ఇదే ప్రాంగణం వద్దకి అటు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చేరుకోవడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీయడంతో కూడా పోలీసులు కూడా ఒక రకంగా ఏదైతే భద్రత కల్పించలేమని చేతులు ఎత్తాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా ఈరోజు జరిగేటువంటి సమావేశానికి అటు పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఇప్పటికే ఏదైతే నగర పాలక సంస్థకు సమీపాన్ని ఉన్నటువంటి ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ను కూడా అమల్లోకి తేవడం జరిగింది. అమల్లోకి తెచ్చిన తర్వాత కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏదైతే దాదాపు 12 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, అదేవిధంగా 50 మంది ఏఎస్ఐలతో పాటు పోలీసులు, అంటే సంబంధిత పోలీసు బలగాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. ఏదైతే గతంలో సమావేశం అంటే ప్రజా సమస్యలను ఏదైతే సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టలేదు. సమావేశంలో ప్రధానంగా ఏదైతే కడప నగరంలో త్రాగునీటి సమస్య కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో 2 రోజులకు ఒకసారి త్రాగునీటి వస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ కూడా ఒక రకంగా కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో చేయని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యం, అదేవిధంగా కేసీ కెనాల్కు సంబంధించి పూర్తిగా కుచించుకుపోయిన పరిస్థితి, ఆక్రమణలకు గురైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఏవైతే నగర శివార్లలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు, రహదారులకు నిర్మించుకునే పరిస్థితి, మౌలిక వస్తువులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి పాలకవర్గం కూడా ఒక వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని కూడా అటు కడప నగర ప్రజలు తప్పుపడుతున్న పరిస్థితి. అయితే ఈరోజు తాజాగా జరగబోయే సమావేశంలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వివాదాలకు దారితీసే విధంగా వ్యవహరిస్తారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ప్రజా సమస్యలను ఏదైతే చర్చించకుండా కేవలం తన వ్యక్తిగత అజెండానే ముందు పెట్టే ప్రయత్నాలు చేస్తారన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే ఈరోజు కూడా జరగబోయే సమావేశం కూడా అటు కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరోమారు కార్పొరేషన్ సమావేశం కూడా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఏదైతే ఆమె మంది మార్బలంతో వస్తారా, లేకుంటే కేవలం ఇప్పుడు వైసీపీ
టీడీపీ నుంచి 7 కార్పొరేటర్లు టీడీపీలో చేర్చిన తర్వాత వారితో కలిసి వస్తారన్నటువంటి ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా గతంలో ఆమె వందలాది మంది అనుచర వర్గాలతో కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే ఆ కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెప్పవచ్చు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అటు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆ పోలీసు బలగాలు మోహరించారు. ఎక్కడి నుంచి అక్కడ అడ్డుకునేందుకు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. గతంలో 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది, ఇప్పుడు కూడా అదే వ్యవస్థను కూడా అమలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలను ఏకరువు పెట్టాల్సినటువంటి పాలక పక్షం వ్యక్తిగత విమర్శలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. సమావేశాలు సజావుగా జరగకుండా చూడడమే లక్ష్యంగా టార్గెట్గా చేసుకున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సమావేశం ఉత్కంఠ పరిస్థితులకు దారితీస్తుందా, లేకుంటే ఉత్కంఠ పరిస్థితికి తెరదించి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారో లేదో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.